ఈరోజు మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారిని కలవటానికి రావడం జరిగింది. 15వ తారీఖు ఈ కోటి సంతకాల కార్యక్రమం ముగింపు భాగంగా కేంద్ర కార్యాలయానికి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు సమిష్టిగా చేసే ర్యాలీ, దానిపై అందరూ కలిసి తాడేపల్లి వెళ్ళే కార్యక్రమాన్ని రూట్ మ్యాప్ కోసం ఎస్పీ గారిని కలవటానికి వచ్చాం. ఎస్పీ గారు అందుబాటులో లేనందువలన అడిషనల్ ఎస్పీ గారిని కలిసి మా జిల్లా అధ్యక్షులు వారు ఆ రూట్ మ్యాప్ ఇచ్చారు. దాని మీద మేము ఎలా ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్న ప్రణాళికలో ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కోటి సంతకాల కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మీరు చూసుంటారు, రాష్ట్రంలో ప్రజా ఉద్యమంలాగా ఈరోజు కోటి సంతకాలంటే అంతకంటే ఎక్కువ మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మీరు అందరూ కూడా చూశారు. ఇప్పటికే గ్రామం నుంచి, మండలం నుంచి, జిల్లా వరకు, నియోజకవర్గం నుంచి జిల్లా వరకు కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు అది పెద్ద కార్యక్రమం ఏలూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ అన్న గారు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరము కూడా కలిసికట్టుగా 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ఏలూరు రమ్మని, ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ సేకరించినటువంటి దాదాపుగా 4 లక్షల పైచలుగా ఇక్కడ ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి సంతకాలు సేకరించినటువంటి అన్నిటిని కూడా ప్రదర్శిస్తూ వాటిని రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పంపించే కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆ తర్వాత వాటిని అన్నింటినీ తీసుకుని గవర్నర్ గారిని 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారు. నిర్మల 15వ తారీఖున ఇప్పుడే మేము చేసే ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, డిపార్ట్మెంట్ యొక్క రూల్స్ పాటిస్తూ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుగానే పర్మిషన్ అప్లై చేస్తూ ఈరోజు ఎస్పీ గారికి స్వయంగా ఇవ్వాలని వచ్చాం. అడిషనల్ ఎస్పీ గారు ఉంటే వారికి ఈరోజు మా ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో దాదాపుగా 10,000 మంది దాకా ఉంటారేమో, కాబట్టి ఏ రూట్ అయితే ఏలూరులో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఏదైతే వచ్చే మా నాయకులు, కార్యకర్తలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ రూట్ని వాళ్ళు కూడా మళ్ళీ అనలైజ్ చేసి ఒకసారి సూచించమని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది. దానిలానే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. రాష్ట్రంలో ప్రజాధనంతో ఏర్పడిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేపట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది ప్రజల్లోకి అనూహ్యమైన స్పందనగా తీసుకెళ్ళి ప్రజలతో కోటి సంతకాలు చేయించి ప్రతి ఊరు, వాడ, వీధి, గ్రామం అన్నిటిలోనూ ప్రజాదరణతో అనేక ప్రజా సంఘాలు ఈ సంతకాలు పెట్టారు. ఈ కోటి సంతకాలని మేము నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 15వ తారీఖున ఈ జిల్లా, ఏలూరు జిల్లా నుంచి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే ఏర్పాట్లలో భాగంగా 15వ తారీఖున వేలాదిగా 7 నియోజకవర్గాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి దానికి ముందుగా ప్రయర్ పర్మిషన్ తీసుకోవడం కోసం ఎస్పీ గారికి వింతపత్రం అందజేయటం జరిగింది. ఈరోజు వారు లేరు, వారు అడిషనల్ ఎస్పీ గారికి అందజేయటం జరిగింది. మేము ఆ 15వ తారీఖున వేలాదిగా తరలివచ్చే ఈ కార్యక్రమం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం, ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఇబ్బంది పాలు చేయకుండా ఒక సైంటిఫిక్ వేలో ఏ రూట్ అయితే మంచిదో అట్లాంటి 3 రూట్లను సెలెక్ట్ చేసి, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టని రూట్లను సెలెక్ట్ చేసి 7 నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలి వచ్చే కార్యకర్తలు, నాయకులు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఒక చిన్న శాంతియుతమైన ర్యాలీ కార్యక్రమం జరిపి ఈ కార్యక్రమాన్ని మేము ఇంపార్టెంట్ నాయకులతో, సమన్వయకర్తలతో తాడేపల్లి ఆఫీసుకు చేరుకునే కార్యక్రమంలో భాగంగా ఏలూరులో ఒక గొప్ప ప్రజా ఉద్యమాన్ని చేపట్టడానికి 15వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. దాని మీదకి మా పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇక్కడ కూడి ఎస్పీ గారిని కలిసి, ఎస్పీ గారు లేకపోవడం వల్ల అడిషనల్ ఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చాము.
జై జగన్. ఈరోజు రేపు 15వ తేదీ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా 7 నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నుండి కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సేకరించినటువంటి ఈ సంతకాలన్నింటిని కూడా ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రానికి చేర్చడం జరిగింది. జిల్లా ప్రధాన కేంద్రం నుండి కేంద్ర కార్యాలయమైనటువంటి తాడేపల్లికి చేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు 15వ తేదీన 7 నియోజకవర్గాల నుండి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ 7 నియోజకవర్గాలు సేకరించినటువంటి ప్రతుల యొక్క వాహనాన్ని ముందు పెట్టి ఆ వాహనం వెనక అందరూ కూడా ర్యాలీగా వెళ్ళి ఈ ఏలూరు పట్టణ చివరి ప్రాంతం వరకు కూడా వెనకాల ఊరేంపుకి వెళ్ళి ఆ కేంద్ర కార్యాలయం తాడేపల్లి తరలించేటువంటి కార్యక్రమం. అయితే ఈ రోజున ఎస్పీ గారిని కలవటానికి రావటం జరిగింది ఈ 15వ తేదీ కార్యక్రమం గురించి. ఆ రోజు 7 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే అభిమానులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో వస్తారు కనుక ఎక్కడా కూడా ప్రజలకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా ఇబ్బంది లేకుండా, మా కార్యక్రమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎస్పీ గారు దృష్టిలో పెట్టి ఈ ఒక్క మార్గమేనే కాకుండా 3 మార్గాలు, ఈ 3 మార్గాలు కూడా మేము సూచిస్తూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ మార్గంలోనే మేము ఆ రోజు 15వ తేదీ కార్యక్రమం చేసుకోవడానికి ఎస్పీ గారి ముందు ఈ రోజున మేము అర్జీలు ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు వేరే కార్యక్రమం మీద బయటికి వెళ్ళున్నా అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, వారి చేతికి అందించాం, విషయం కూడా చెప్పడం జరిగింది. వారు నిర్ణయించినటువంటి రూటు ప్రకారం రేపు 15వ తేదీ కార్యక్రమం చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎలాంటి మీటింగులు లేకుండా, ఎలాంటి సభలు లేకుండా, సమావేశాలు లేకుండా కేవలం ర్యాలీగానే పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తున్నామని, దీనికి అందరూ ఓ పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరిని కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించమని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి నాయకులు, కార్యకర్తలను కూడా వారందరినీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేసుకుని కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి ఈ రోజున అర్జీలు ఇవ్వడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం, వారు సూచించిన రూటు ప్రకారం రేపు 15వ తేదీన కార్యక్రమం జరుపుకుంటాం. నమస్కారం.